శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడని రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుండి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ దేవతల శక్తులు, తేజస్సులు మూర్తిభవించిన తేజోరూపం. సకల శత్రు సంహారిణి. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వరోగాలు నశిస్తాయి. ఈరోజు చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలతో అమ్మను అర్చించాలి. పొంగలి, పులిహోర నివేదించాలి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. దేవతలందరి శక్తులు కలగలిసిన మహోన్నతమైన శక్తి రూపం ఈ తల్లి. 8 చేతులతో 8 రకాల ఆయుధాలను ధరించి శత్రువులను సంహరించే స్వరూపంలో దర్శనమిస్తారు. మనలోని అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువులన్నిటినీ సంహరించి శాంతి స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించటం ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చేయటానికి, అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం. హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడు ఉండేవాడు. అతని కొడుకు దుర్గముడు మహాపరాక్రమవంతుడు. అయితే దానవ సహజమైన ప్రవృత్తితో నిరంతరం దేవతలకు విరోధిగా ఉండేవాడు. దేవతలను ఎలా ఓడించాలి అని ఆలోచించేవాడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు. దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం గలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచించగా అతడికి కారణం కనిపించింది. దీనికంతటికీ కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో ఆవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది. ఒకవేళ ఆవిర్భాగము గనుక దేవతలకి అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా అని ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు దుర్గముడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఆ క్షణం నుండి బ్రాహ్మణులు వేద ప్రవచనం చెయ్యలేకపోయారు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దానివల్ల వర్షాలు కురవక, పంటలు పండక బ్రహ్మాండమైన కరువు వచ్చింది. ఆవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులయ్యారు. ఇదే అదునుగా తీసుకుని దుర్గమాసురుడు రాక్షసులతో కలిసి స్వర్గం మీద దాడి చేశాడు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు. యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవటం వలన అనావృష్టి విలయతాండవం చేసింది. వర్షాలు లేవు. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడి పంటలు లేక, ఆహారాలు లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ప్రజలు దేవతలు ఆ పరమేశ్వరిని ఈ విధంగా ప్రార్థించారు. అమ్మ, తిండి తిని ఎన్నో రోజులయ్యింది. ఆకలితో మలమలా మాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారము వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. దుర్గముడి వల్ల మాకి దుర్గతి పట్టింది. మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థించారు. వీరు ప్రార్థనలు విన్న జగన్మాత కరుణించింది. 100 కన్నులతో సతాక్షిగా భూమి మీద అవతరించింది. బీటులు బారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి కన్నులలోంచి నీరు ఏరులై పారిందట. అలా ఏరులై పారిన ఆ నీరు నదులుగా మారి లోకమంతా ప్రవహించింది. ఆ నీటితో భూములు సాగు చేసి పండించడానికి కొద్ది వ్యవధి పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రజల ఆకలి తీర్చడానికి జగజ్జనని శాకంబరీ దేవిగా కమలాసనం మీద కూర్చుని ఒక చేతిలో ధనస్సును, పిడికెలలో వరి మొలకలను, ఇతర చేతులలో పుష్పాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు, కూరగాయలు,
ఇలా వివిధ రకాల కాయగూరలు, పళ్ళు, ఆహార ధాన్యాలతో కూడిన ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చిందట. వెంటనే ప్రజలంతా ఆ కూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆ శాకాలన్నీ ఎంతమంది తిన్నా తరుగనేదే లేకుండా అక్షయంగా అలాగే ఉన్నాయట. అలా అమ్మవారి కరుణా కటాక్షాలకు ప్రతీక శాకంబరి అవతారం. అలా శాకంబరి దేవిగా జీవుల ఆకలిని తీర్చారు జగన్మాత. ఇంద్రాది దేవతలు అరణ్యాలలో కొండ గుహల్లోనూ దాక్కున్నారని విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరుని శరణువేడారు. పరమేశ్వరికి రాక్షసులకి మధ్య భీకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు. అప్పుడు ఆమె శరీరము నుండి బాల, తారిణి, భైరవి, బగల, మాతాంగి వంటి శక్తులు అనేక మంది ఉద్భవించి అసురులను సంహరించాయి. 11వ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది. అమ్మవారు దుర్గాసురుడిని సంహరించడం కోసం వరుణుని చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు, అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మ చేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై 15 బాణాలు ప్రయోగించింది. 4 బాణాల వల్ల గుర్రాలు, 1 బాణంతో సారథి మరణించారు. 2 బాణాలతో దుర్గముడి కళ్ళు పోయినాయి. 2 బాణాలతో అతడి భుజాలు తెగిపోయినాయి. 1 బాణంతో రథము విరిగిపోయింది. 5 బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టే ఆ పరాశక్తిని దుర్గాదేవి అని పిలుస్తారు. ఆ దుర్గాదేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. స్కంద పురాణంలో ఈ దుర్గామాత విజయగాథలన్నీ పొందుపరిచి ఉన్నాయి.